వేసవి వేడిపై దాడి చల్లటి రిఫ్రెషింగ్ స్టాప్ తో హాయి. విశాఖ తీర ప్రాంతం అల్లకల్లోలంగా మారింది. ఆర్కే బీచ్ వద్ద రాకాసి అలలు అలజడి రేపుతున్నాయి. కెరటాల ధాటికి భారీగా కోతకు గురవుతోంది సాగర్ తీరం. కురుసురా మ్యూజియం సబ్మెరైన్ సమీపంలో ఇసుక తిన్నెలు కరిగి రాళ్లు బయటపడుతున్నాయి. తీరం వెంబడి ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి రాకాసి అలలు. రక్షణ గోడకు సమీపం వరకు సముద్ర అలలు కొట్టుకొస్తుండటంతో భయాందోళనకు గురవుతున్నారు టూరిస్టులు. మరింత సమాచారం మా ప్రతినిధి చిరంజీవి అందిస్తారు. బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం ప్రభావంతో సముద్రం అంతా కూడా అల్లకల్లోలంగా మారింది. ముఖ్యంగా చూసుకోవచ్చు, రాకాసి అలలు ఎగిసి పడుతున్నాయి. మాన్సూన్ కరెంటు ప్రభావంతో కూడా మొత్తం సముద్రం అంతా అల్లకల్లోలంగా మారడంతో భారీ ఎత్తున కెరటాలు అనేవి ఉప్పొంగి వస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం ఆర్కే బీచ్ సమీపంలో ఉన్నటువంటి ఏదైతే సబ్మెరైన్ పరిసర ప్రాంతాల్లో మనం చూసుకోవచ్చు, అక్కడ ఇసుకతో పాటు రాళ్లు అన్ని కూడా వేసి ఉన్నటువంటి తీర ప్రాంతం అంతా కూడా పూర్తిగా కొట్టుకుని వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి మనకి కనిపిస్తుంది. భారీగా తీరం అంతా కూడా కోతకు గురవుతున్నటువంటి దృశ్యం మనం చూస్తున్నాం. భారీగా కెరటాలు కూడా ఎగిసి పడుతున్నాయి. ఎందుకంటే అల్పపీడనం ప్రభావంతో సాధారణంగానే కెరటాల ఉధృతి ఎక్కువగా ఉంటుంది. అయితే తీవ్ర అల్పపీడనం నెలకొనడంతో పాటు మాన్సూన్ కరెంటు ప్రభావంతో కూడా సముద్రం అంతా కూడా అల్లకల్లోలంగా మారింది. తీరం దిశగా భారీగా అలలు ఎగిసి పడుతున్నాయి. మరోవైపు ఏదైతే తీరం అంతా కూడా కోతకు గురవుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము. సముద్ర అలలు తీరంలోని రక్షణ గోడకు సమీపంలో ముందుకు వచ్చినటువంటి పరిస్థితి. ఒక్కసారిగా ఆర్కే బీచ్ లో ఇసుక తిన్నెలు దాదాపుగా సముద్ర నీటితో మొత్తం కప్పేసినటువంటి పరిస్థితి మనం చూసుకుంటున్నాం. అలల దాటికి భారీగా కోతకు గురవడంతో ప్రస్తుతం మనం అక్కడ దృశ్యాలని మనం చూస్తున్నాం. ఏదైతే నగరవాసులు కూడా అక్కడికి వస్తున్నారు కోతకు గురవడంతో అక్కడికి చూడడానికి కూడా. ముఖ్యంగా బీచ్ లోపల ఉన్నటువంటి వ్యూ పాయింట్లు ఏవైతే ఉన్నాయో ఆ వ్యూ పాయింట్లన్నింటి వద్ద కూడా తీరం చాలా వరకు భారీగా కోతకు గురవుతుంది. అక్కడ మనం ఒకసారి కనుక పరిశీలిస్తే తీరం దాటికి ఒక్కసారి మనం చూడొచ్చు, రాళ్లన్నీ కూడా కొట్టుకుని వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి మనం ఇక్కడ చూస్తున్నాం. మరోవైపు సముద్రం అంతా కూడా అల్లకల్లోలంగా మారినటువంటి పరిస్థితి మనం చూస్తున్నా. తీవ్ర అల్పపీడనం మారడంతో ఈ పరిస్థితి అయితే మనకి గతంలో కూడా ఇటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ ఈసారి మాత్రం కాస్త ఎక్కువగా తీరం అంతా కూడా కోతకు గురవుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రస్తుతం సబ్మెరైన్ ప్రాంతానికి దగ్గరలో ఉన్నటువంటి అక్కడ మొత్తం బిల్డింగ్ వరకు ఆల్మోస్ట్ వచ్చినటువంటి మనకి పరిస్థితి మనం చూస్తున్నాం. కోతకు గురవుతున్నటువంటి తీరం ఇదంతా కూడా కాస్త ఆందోళన కలిగించే విషయమనే చెప్పుకోవాలి. ముందుగానే ఇటువంటి కోతకు గురవకుండా, ఎందుకంటే పర్యాటకులు భారీ ఎత్తున ఇక్కడికి వస్తుంటారు. నగరవాసులతో పాటు పర్యాటకులు కూడా వేల సంఖ్యలో రోజు ఇక్కడికి వచ్చి సందర్శిస్తున్నటువంటి ప్రాంతం కాబట్టి ఖచ్చితంగా ఇటువంటి ప్రాంతం తీరం అంతా కూడా కోతకు గురవకుండా ఉండేందుకు అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి నగరవాసులతో పాటు పర్యాటకులు కోరుతున్నారు. మరోవైపు సముద్ర అధ్యయన శాఖ అధికారులు కూడా ఇటువంటివి భవిష్యత్తులో ఏర్పడకుండా ఉండడానికి పటిష్ట చర్యలు చేపట్టాలని చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఏదేమైనా విశాఖలోని ఆర్కే బీచ్ తీర ప్రాంతం అంతా కూడా భారీగా కోతకు గురవుతున్న పరిస్థితి ఇప్పుడు ప్రస్తుతం నెలకొంది. కెమెరామెన్ శ్రీధర్తో చిరంజీవి ఎన్టీవీ విశాఖ నుంచి.